ఫైల్ కనిపిస్తుందా? ఎస్ సార్. ఇవాళ మనం స్టార్ట్ చేయబోయేటువంటి కొత్త చాప్టర్ పేరు ఏమిటంటే మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కూడా మ్యాక్స్వెల్ చేసినటువంటివే, అందువల్ల డైరెక్ట్గా దీన్ని మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ అని అందాం. యాక్చువల్గా మ్యాక్స్వెల్ కొత్తగా తయారు చేసినటువంటి సమీకరణాలు దీంట్లో ఏమీ లేవు. ఆల్రెడీ ఉన్నటువంటి 4 సమీకరణాలు ఉన్నాయి. వాటిని బేసిక్ లాస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, విద్యుత్తు అయస్కాంత క్షేత్రాలలో ప్రాథమిక నియమాలు, ఆ 4టిని తీసుకొని వాటిలో ఉండేటువంటి కొద్దిపాటి లోపాలను సవరించి వాటన్నిటికి కలిపి మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ అని పేరు పెట్టారు. మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్లో 4 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఒకటి గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్, ఇంకోటి గాస్ లా ఇన్ మ్యాగ్నెటిజం, ఇంకోటి ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఇంకోటి ఏమిటంటే యాంపియర్స్ లా. ఈ 4 లాస్ని కలిపి మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ అంటారు. ఏమిటేమిటి 4? గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్, మ్యాగ్నెటిజం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, దాంట్లో ఉండే ఫారడేస్ లా. తర్వాత 4వది ఏమిటంటే యాంపియర్స్ లా. కాబట్టి మ్యాక్స్వెల్స్ 4 ఈక్వేషన్స్ ఏమిటి, లేకపోతే 4 లాస్ ఏమిటంటే, ఫస్ట్ లా ఈజ్ గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ ఆర్ గాస్ లా ఇన్ ఎలక్ట్రిసిటీ. ఇది గుర్తున్నదా మీకు? గాస్ లా ఇంటిగ్రల్ ది టోటల్ నార్మల్ ds bar is equal to 1 by q naught into epsilon. 1 by epsilon naught times to the charge contained within the closed surface. So the total normal electric flux phi e over a closed surface, that is equal to 1 by epsilon naught times to the total charge contained within the closed surface. అంటే ఒక సంవృత తలం తీసుకున్నట్లయితే ఆ సంవృత తలం నుండి బయటకు పోయేటువంటి విద్యుత్తు అభివాహము మొత్తము లేదా అభిలంబ అభివాహము మొత్తము ఆ సంవృత వలయంలో ఉండేటువంటి ఆవేశానికి 1 by epsilon naught రెట్లు ఉంటుంది అని చెప్తాం. దాన్ని ఈక్వేషన్ పరంగా చెప్పే పని అయితే ఏం రాస్తామంటే ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఇది ఆల్రెడీ మనం గాస్ లాలో చెప్పుకున్నాం కదా, గుర్తేనా? ఓకే సార్. ఇది డబుల్ ఇంటిగ్రల్ ఎందుకు రాసాము? ఇక్కడ డబుల్ ఇంటిగ్రల్కి, ట్రిపుల్ ఇంటిగ్రల్కి, ఇలా సింగిల్ ఇంటిగ్రల్కి తేడాలు ఉన్నాయి. సింగిల్ ఇంటిగ్రల్ లైన్ ఇంటిగ్రల్, ఇదేమో సర్ఫేస్ ఇంటిగ్రల్. ట్రిపుల్ ఇంటిగ్రల్ తీసుకుంటే అది వాల్యూమ్ ఇంటిగ్రల్. కాబట్టి డబుల్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. తర్వాత గాస్ లా ఇన్ మ్యాగ్నెటిజం, దీనికి వచ్చేటప్పటికి ది టోటల్ నార్మల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, పైదేమో ఎలక్ట్రిక్ ఫ్లక్స్, ఇదేమో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ది టోటల్ నార్మల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫై బి ఓవర్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు 0. అక్కడ ఎందుకున్నది ఇక్కడ ఎందుకు వాల్యూ 0 అయిపోయిందంటే, మ్యాగ్నెటిజంలోకి వచ్చేటప్పటికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అన్నీ కూడా క్లోజ్డ్ లూప్స్గా ఉంటాయి. ఓకేనా? మ్యాగ్నెటిజంలోకి వచ్చేటప్పటికి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ లేదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే అవన్నీ క్లోజ్డ్ లూప్స్గా ఉంటాయి. క్లోజ్డ్ లూప్స్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే బయటికి వెళ్ళిందంటే మళ్ళీ లోపలికి రావాలి కదా. కాబట్టి బయటికి ఎన్ని వెళ్తాయి? బయటికి ఎన్ని వెళ్తాయి? ఏమా ఏంటి? అవునా, వచ్చి జాయిన్ అయినట్టుంది. భవానీయేనా? ఓకే. కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి వచ్చేసేటప్పటికి ఇవన్నీ కూడా లూప్స్ లాగా ఉంటాయి. కాబట్టి
ఎన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ బయటికి వెళ్తున్నాయో ఆ బయటికి వెళ్ళిన ప్రతి లైన్ కూడా మళ్ళీ ఏం కావాలి, లోపలికి రావాలి. అందువల్ల టోటల్ ఫ్లక్స్ ఏమైపోతుందంటే జీరో అయిపోతుంది అనమాట. అవునా, బయటికి వెళ్ళే ప్లస్లు అనుకుంటే లోపలికి వచ్చేటువంటి మైనస్లు అయిపోతాయి. బయటికి ఎన్ని వెళ్ళినాయో మళ్ళీ లోపలికి అన్ని తిరిగి వచ్చేస్తాయి. అందువల్ల ఏమైపోతుందంటే ఆ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు జీరో. కాబట్టి డబుల్ ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు జీరో. పైనేమో డబుల్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఇవి రెండు మనం ఫస్ట్ చాప్టర్లో చదువుకున్నటువంటిది. తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో చదివేటప్పటికి మనం ఫారడే లా చదువుకున్నాం. ఫారడేస్ లా అంటే సెకండ్ లానే ఇంకొక పేరు కూడా ఏమన్నా గుర్తున్నదా ఏమ్మా? ఫారడేస్ సెకండ్ లాని న్యూమాన్స్ లా అనలేదు? న్యూమాన్స్ లా ఏం చెప్తుంది? ద రేట్ ఆఫ్ డికే ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ఏ closed circuit or closed loop is equal to the induced EMF within the circuit. ఓకేనా? ఓకే సార్. అంటే E is equal to minus d∅/dt అని రాసుకున్నాం కదా అక్కడ ఫారడే సెకండ్ లాలో. ఎస్ సార్. తర్వాత ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ నే E is equal to ఇంటిగ్రల్ ఓవర్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్ ఈ బార్ డాట్ డిఎల్ బార్. ఇదేమవుతుందంటే లైన్ ఇంటిగ్రల్ అవుతుంది. అవునా కదా? ఎస్ సార్. కాబట్టి ఈ బార్ డాట్ డిఎల్ బార్ ఓవర్ ఏ క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ d∅/dt. 5b అని ఎందుకు రాసామంటే బి ఫర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, 5e రాస్తేనేమో ఎలక్ట్రిక్ ఫ్లక్స్. తర్వాత ఇంకొకటి ఏమిటంటే యాంపియర్స్ లా. యాంపియర్స్ లాని మీరు ఇంటర్మీడియట్లో చదివి ఉంటారా? ఎస్ సార్. యాంపియర్స్ లా ఏం చెప్తుందంటే ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటే బి బార్ కదా, ఓకేనా? ఓకే సార్. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ తీసి దాని లైన్ ఇంటిగ్రల్ ఓవర్ ఏ క్లోజ్డ్ పాత్ తీసుకోవాలి. అది తీసుకున్నట్లయితే దట్ ఈజ్ ఈక్వల్ టు μ0 ఇంటూ ఐ. μ0 ఇంటూ ఐ అంటే ఏమిటంటే ఆ క్లోజ్డ్ లూప్ లోపల నెట్ కరెంట్ ఎంత అయితే వెళ్తుందో ఆ నెట్ వెళ్ళేటువంటి కరెంట్కి, అంటే I1 అనేటువంటిది పైకి వెళ్తుంది అనుకో, μ0 ఇంటూ I1 అని రాస్తాం. I1 పైకి వెళ్ళి I2 కిందకి వస్తుంది అనుకో, అప్పుడు μ0 ఇంటూ I1 మైనస్ I2 అని రాసుకుంటాం. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి క్లోజ్డ్ పాత్ లోపలనే తీసుకోవాలి తప్ప బయట తీసుకోవడానికి లేదు. ఓకేనా? ఓకే సార్. అంటే మనము గాస్లా చెప్పినట్టు ఓవర్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ అన్నట్టుగానే ఇక్కడ ఏం తీసుకోవాలి, క్లోజ్డ్ పాత్ తీసుకుంటాం. కాబట్టి ఆ క్లోజ్డ్ పాత్కి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ యొక్క లైన్ ఇంటిగ్రల్ తీసుకున్నట్లయితే అది దేనికి సమానం అవుతుందంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు μ0 టైమ్స్ టు ది టోటల్ ఆర్ నెట్ ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ ది క్లోజ్డ్ లూప్ ఆర్ క్లోజ్డ్ పాత్. అంతవరకు అర్థమైందా? ఎస్ సార్. ఈ 4 క్లాసులు ఏమంటున్నావు? మాక్స్వెల్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఈక్వేషన్స్. మాక్స్వెల్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఈక్వేషన్స్ అంటున్నాం. అయితే పైన ఉండేటువంటి 3 ఈక్వేషన్స్ కరెక్ట్ గానే ఉన్నాయి, కానీ ఈ 4వ ఈక్వేషన్లో మాత్రం కొద్దిపాటి తేడా ఉన్నది. ఆ తేడాని మ్యాక్స్వెల్ ఏం చేశాడంటే సవరించాడు. అందువల్ల 4 యాంపియర్స్ లా అనేటువంటిది కరెక్ట్ కాదు. యాంపియర్స్ లాని సవరించిన తర్వాత మ్యాక్స్వెల్ దానికి కొత్త రూపాన్ని తీసుకొచ్చాడు అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ చాప్టర్లో మనకి ఇంపార్టెంట్ అయినటువంటిది ఏమిటంటే డిస్ప్లేస్మెంట్ కరెంట్. డిస్ప్లేస్మెంట్ అంటే తెలుగులో స్థానభ్రంశము, కరెంట్ అంటే విద్యుత్ ప్రవాహము. స్థానభ్రంశ విద్యుత్ ప్రవాహము లేదా డిస్ప్లేస్మెంట్ కరెంట్ అని అంటారు. దీన్ని తెలుగులో కూడా మీరు డిస్ప్లేస్మెంట్ కరెంట్ అని చెప్పి రాయొచ్చు. టెక్స్ట్ బుక్లో కూడా అట్లనే రాస్తున్నారు. ఓకేనా? ఇప్పుడు చూడండి, యాంపియర్స్ లా కనుక తీసుకున్నట్లయితే ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు μ0 I అనేటువంటిది ఇప్పుడే మనం చెప్పుకున్నాం 4వ ఈక్వేషన్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఈక్వేషన్ 1 అని, ఈ ఈక్వేషన్లో ఉండేటువంటి 1 లెఫ్ట్ సైడ్ని
రైట్ సైడ్ని ఈ రెండింటిని కూడా నేను 2 ఇంటిగ్రల్స్గా రాసుకుంటాను. ఎట్లా రాస్తున్నానో చూడండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నాను. ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎల్ బార్ ఇది లైన్ ఇంటిగ్రల్ కదా ఏమా? ఎస్ సార్. ఈ లైన్ ఇంటిగ్రల్ని నేను ఏం చేస్తానంటే సర్ఫేస్ ఇంటిగ్రల్గా కన్వర్ట్ చేయాలి. లైన్ ఇంటిగ్రల్ని సర్ఫేస్ ఇంటిగ్రల్గా కన్వర్ట్ చేయడం కోసం మనం ఏం ఉపయోగిస్తామంటే స్టోక్స్ థియరంను ఉపయోగిస్తాం. ఓకేనా? కాబట్టి లైన్ ఇంటిగ్రల్ని సర్ఫేస్ ఇంటిగ్రల్ కింద కన్వర్ట్ చేయడానికి స్టోక్స్ థియరంను ఉపయోగించేసి చూడండి, ఇంటిగ్రల్ ఓవర్ ఏ క్లోజ్డ్ పాత్ బి బార్ డాట్ డిఎల్ బార్ దిస్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్. చూడండి, డెల్ బార్ క్రాస్ బి బార్. డెల్ బార్ క్రాస్ బి బార్ అంటే ఏమిటి చెప్పండి? కర్ల్ బి బార్ డాట్ డిఎస్ బార్. కాబట్టి ఈక్వేషన్ 1లో ఉండేటువంటి ఎల్హెచ్ఎస్ని తీసుకొని దాన్ని నేను ఎట్లా రాశానంటే సర్ఫేస్ ఇంటిగ్రల్ రూపంలోకి రాశాను. అప్పుడు రాస్తే అది డబుల్ ఇంటిగ్రల్ డెల్ బార్ క్రాస్ బి బార్, ఇది క్రాస్ ఎక్స్ కాదు, డాట్ బిఎస్ బార్ వచ్చింది. దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఓకేనా? తర్వాత మీకు కరెంటు తీసుకున్నట్లయితే ఆ కరెంటు బై ఏరియాని మనం ఏం చెప్పాం గుర్తున్నదా ఏమ్మా? కరెంట్ బై ఏరియా సార్. కరెంటు బై ఏరియా. జే సార్. జే అంటే ఏమిటిది? కరెంట్ డెన్సిటీ. విద్యుత్ ప్రవాహ సాంద్రత, కరెంట్ డెన్సిటీ. ఇప్పుడు I ఈజ్ ఈక్వల్ టు జే ఇంటూ ఏ అని రాయచ్చా? ఎస్ సార్. కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు జే ఇంటూ ఏని ఎట్లా రాస్తున్నాను? జే బార్ డాట్ డిఎస్ బార్ డబుల్ ఇంటిగ్రల్ అంటే సర్ఫేస్ ఇంటిగ్రల్గా రాస్తున్నాను. కాబట్టి ఐని ఎట్లా రాస్తున్నానంటే సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ జే బార్ డాట్ డిఎస్ బార్. డిఎస్ బార్ అనేటువంటిది స్మాల్ ఏరియా, తర్వాత జే అనేటువంటిది ఏమిటి? కరెంట్ డెన్సిటీ. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 3 అనండి. ఇప్పుడు ఈక్వేషన్ 3 అనేటువంటిది ఏమిటంటే ఈక్వేషన్ 1లో ఉండేటువంటి ఐ అంటే ఎటువైపు ఉన్నది? ఆర్హెచ్ఎస్. తర్వాత ఈక్వేషన్ 2 అనేటువంటిది ఎల్హెచ్ఎస్ అవుతుంది. అవునా కాదా? ఎస్ సార్. కాబట్టి ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 3ని ఈ రెండింటిని కూడా తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. కాబట్టి ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎల్ బార్ ఎంత వచ్చింది? సర్ఫేస్ ఇంటిగ్రల్ డెల్ బార్ క్రాస్ బి బార్ డాట్ డిఎస్ బార్. ఇది సర్ఫేస్ ఇంటిగ్రల్. తర్వాత రైట్ సైడ్కి వెళ్తే μ0 ఇంటూ ఐ కాబట్టి μ0కి μ0 రాశాను. ఐ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ జే బార్ డాట్ డిఎస్ బార్ అని చెప్పి రాస్తున్నాను. ఓకేనా? ఓకే సార్. తర్వాత ఇప్పుడు ఈ ఈక్వేషన్ తీసుకున్నట్లయితే దిస్ ఈక్వేషన్ ఈజ్ ట్రూ ఫర్ ఎనీ ఆర్బిటరీ ఏరియా. అంటే ఏ ఏరియా తీసుకున్నా లేదా ఎంత ఏరియా తీసుకున్నా కూడా ఈ సమీకరణం వర్తిస్తుంది. అందువల్ల అటు ఇటు ఇంటిగ్రల్ తీసేస్తాను, ఇటువైపు ఉన్న డిఎస్ని ఇటువైపు ఉన్న డిఎస్ని రెండింటిని కూడా కొట్టేస్తాను. ఎందువల్లంటే ఈ డిఎస్ అనేటువంటిది ఈక్వల్ కదా. కొట్టేస్తే ఇంకేం మిగిలింది? లెఫ్ట్ సైడ్ ఏమో డెల్ బార్ క్రాస్ బి బార్ అనేది మిగిలింది, రైట్ సైడ్ ఏమి మిగిలింది? μ0 ఇంటూ జే బార్ మిగిలింది. అవునా? కాబట్టి డెల్ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు μ0 ఇంటూ జే బార్ అనేటువంటిది మిగిలింది. ఈ ఈక్వేషన్ ఏమంటారంటే డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ యాంపియర్స్ లా. ఓకేనా? ఓకే సార్. పైన ఇక్కడ చెప్పుకున్న ఈక్వేషన్ 1 ఏ ఫాము ఏమా? ఇంటిగ్రల్ ఫామ్. ఓకేనా? ఎవరు మాట్లాడారు? ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు μ0 ఐ అనేటువంటిది ఏమో ఇంటిగ్రల్ ఫామ్. ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈక్వేషన్ ఇది తీసుకున్నట్లయితే ఈ ఈక్వేషన్ ఏమో డిఫరెన్షియల్ ఫామ్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఇది యాంపియర్స్ లానే కదా. ఓకేనా? ఓకే సార్. కానీ ఇది డిఫరెన్షియల్ ఫామ్లో ఉన్నది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ఇరువైపులా కూడా డైవర్జెన్స్ తీసుకుంటాను. ఓకేనా? ఓకే సార్. కాబట్టి టేకింగ్ డైవర్జెన్స్ ఆన్ బోత్ సైడ్స్ ఫర్ ద ఈక్వేషన్ 4. అప్పుడు చూడండి, డెల్ బార్ డాట్ డెల్ బార్ క్రాస్ బి బార్
మ్యూ నాట్ ఎట్లా కాన్స్టెంట్ కాబట్టి డెల్ బార్ డాట్ జే బార్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ దాన్ని నేను ఎట్లా చదవచ్చు? డైవ్ ఆఫ్ కర్ల్ ఆఫ్ బి బార్ అని చదవచ్చా? ఎస్ సార్. కాబట్టి డైవర్జెన్స్ ఆఫ్ కర్ల్ ఆఫ్ ఎ వెక్టార్. ఇప్పుడు డైవర్జెన్స్ ఆఫ్ కర్ల్ ఆఫ్ ఎ వెక్టార్ కనుక తీసుకున్నట్లయితే ఆ వాల్యూ జీరో అయిపోతుంది. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏమైపోయింది చెప్పండి? జీరో అయిపోయింది. లెఫ్ట్ సైడ్ జీరో అయిపోతే ఆటోమేటిక్గా రైట్ సైడ్ కూడా జీరో అయిపోవాలిగా. అంటే మ్యూ నాట్ ఇంటూ డెల్ బార్ డాట్ జే బార్ అంటే మ్యూ నాట్ డైవ్ జే బార్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. మ్యూ నాట్ ఎట్లా కాన్స్టెంట్ కదా. ఎస్ సార్. మ్యూ నాట్ అంటే ఏమిటి? పెర్మిబిలిటీ సార్. పర్మియబిలిటీ ఆఫ్ ది ఫ్రీ స్పేస్. అది అట్లా కాన్స్టెంట్ కాబట్టి అందువల్ల డెల్ బార్ డాట్ జే బార్ ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి? జీరో కావాలి. దీన్ని ఈక్వేషన్ 5 అని అనండి. ఓకేనా? ఇప్పుడు ఇంతవరకు మనం తీసుకొచ్చిందంతా కూడా యాంపియర్స్ లాని ఆధారంగా చేసుకొని ఈక్వేషన్ 5 వరకు వచ్చాం. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఈక్వేషన్ 4 ఒకటి, ఈక్వేషన్ 5 ఒకటి, రెండు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈక్వేషన్ 4 అనేటువంటిది ఏమిటంటే డిఫరెన్షియల్ ఫార్మ్ యాంపియర్స్ లా. డెల్ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ జే బార్. ఓకేనా? తర్వాత ఇప్పుడు మనకు వచ్చిన ఈక్వేషన్ ఏమిటంటే డైవ్ జే బార్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 5. దీని తర్వాత కంటిన్యూటీ ఈక్వేషన్ అని ఒక ఈక్వేషన్ ఉన్నది. దీని తెలుగులో సాంతత్య సమీకరణము. ఏమిటి? సాంతత్య సమీకరణము. దీన్ని కంటిన్యూటీ ఈక్వేషన్ లేదా ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ అని అంటారు. ఓకేనా? ఆ ఈక్వేషన్ ఏం చెప్తుందంటే డైవ్ జే బార్ అంటే డెల్ బార్ డాట్ జే బార్ ప్లస్ డోరో బై డోటీ ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటిది చెబుతుంది. ఓకేనా? ఓకే సార్. కాబట్టి డైవ్ జే ప్లస్ డోరో బై డోటీ ఈజ్ ఈక్వల్ టు 0. రో అనేటువంటిది మనకు తెలుసా ఎప్పుడన్నా? రో కరెంట్ చార్జ్ డెన్సిటీ చార్జ్ డెన్సిటీ అంటే మనం అక్కడ రో సిగ్మా లాంబ్డాలు చెప్పుకున్నాం ఫస్ట్ చాప్టర్లో, గుర్తున్నాయా? ఎస్ సార్. కాబట్టి ఇక్కడ రో అనేటువంటిది ఏమిటంటే ఛార్జ్ డెన్సిటీ. కాబట్టి డైవ్ జే బార్ ప్లస్ డోరో బై డోటీ ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటిది కంటిన్యూటీ ఈక్వేషను. ఈ కంటిన్యూటీ ఈక్వేషన్ అనేటువంటిది ఆల్రెడీ ప్రూవ్డ్ ఈక్వేషన్. ఓకేనా? ఓకే సార్. అంటే ఈక్వేషన్ దీన్ని 6 అనండి. ఈ 6 అనే ఈక్వేషన్ మాత్రం కరెక్ట్. అయితే ఇప్పుడు ఈక్వేషన్ 5 ఈక్వేషన్ 6 కనుక కంపేర్ చేస్తే ఏమన్నా తేడా కనిపిస్తుందా? ఈక్వేషన్ 6, 5 సార్? ఎస్ సార్. ఏం కనిపిస్తుంది తేడా? ఇక్కడ ఛార్జ్ డెన్సిటీ ఎక్స్ట్రా వచ్చింది సార్. ఛార్జ్ డెన్సిటీ యొక్క డిఫరెన్షియల్ అది కూడా కొంత దీన్ని కలిపితే అప్పుడు 0 అయిపోయింది. కాబట్టి ఈక్వేషన్ 5 అనేటువంటి దానికి అంటే డైవ్ జే బార్కి కొంత కలిపితే మాత్రమే అదేమవుతుంది? 0 అవుతుంది. అది మరి పైదాని ప్రకారం తీసుకుంటే అది 0 అయింది కదా. అందువల్ల ఈక్వేషన్ 5 అనేటువంటి తీసుకున్నట్లయితే ఈక్వేషన్ 5 అనేటువంటిది ఇన్కంప్లీట్ ఈక్వేషన్ అని చెప్పేసి మ్యాక్స్వెల్ అనుకున్నాడు. ఓకేనా? ఓకే సార్. ఎందువల్లంటే ఈక్వేషన్ 6 అనేటువంటి ఏమిటి? ఆల్రెడీ ప్రూవ్డ్ ఈక్వేషన్. ఓకేనా? ఓకే సార్. ఈ ఈక్వేషన్ ఏమిటి? ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ. కంటిన్యూటీ ఈక్వేషన్ అనేటువంటిది ఒరిజినల్, కానీ ఇది ప్రూవ్ అయినటువంటిది కాదు. పై లెక్క ప్రకారం చూస్తే ఇది 0 అయిపోయింది. అందువల్ల మ్యాక్స్వెల్ ఏం చెప్పాడంటే ఈ డెల్ బార్ డాట్ జే బార్ అనేటువంటి దానికి ఇంకొంత యాడ్ చేసినట్లయితే అప్పుడే అది దేనికి సమానం అవుతుంది? 0కి సమానం అవుతుంది అని చెప్పాడు. పైగా మ్యాక్స్వెల్ ఇంకొక విషయం ఏం చెప్పాడంటే
ఈక్వేషన్ 5 అనేటువంటిది వేటికి పనికొస్తుంది అని అంటే స్టడీ కరెంట్స్కు మాత్రమే పనికొస్తుంది. ఏ కరెంట్స్? స్టడీ కరెంట్. స్టడీ కరెంట్. స్టడీ అంటే కరెంట్ అంటే DCS? ఏమిటంటే కాన్స్టెంట్ గా ఉండేటువంటి కరెంట్లు కనుక ఉన్నట్లయితే, అంటే డీసీ చెప్పాం కదా, టైంతో మారనటువంటివి, ఎస్ సార్. అట్లాంటి కరెంట్లు కనుక ఉన్నట్లయితే మాత్రమే ఈ 5వ ఈక్వేషన్ సరిపోతుంది. ఒకవేళ టైం వేరియింగ్ కరెంట్స్ ఉన్నాయనుకో, అంటే ఏసీ కరెంట్లు ఉన్నాయనుకోండి, ఏసీ టైంని బట్టి కరెంట్ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది సార్. అట్లాంటి కరెంట్ కనుక ఉన్నట్లయితే ఈక్వేషన్ 5 అనేటువంటిది సరిపోదు, అప్పుడు ఈక్వేషన్ 6కి రావాల్సిందే అని చెప్పాడు. ఓకేనా? ఓకే సార్. అంటే కరెంట్ కనుక స్టడీ కరెంట్ కనుక అయితే రో అనేటువంటిది కాన్స్టెంట్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. రో కనుక కాన్స్టెంట్ అయితే డోరో బై డోటీ ఏమవుతుంది? 0 అయిపోతుంది సార్. 0 అయిపోతుంది. అప్పుడు 6 కూడా ఏమైపోతుంది? 6 కూడా 0 అయిపోతుంది సార్. అదే డెల్ డాట్ జే 0 అవుతుంది కదా. ఎస్ సార్. కాబట్టి మ్యాక్స్వెల్ చెప్పింది ఏమిటంటే ఈక్వేషన్ 6 కరెక్టే, అయితే ఈక్వేషన్ 6లో కనుక రో వాల్యూ 0 లేదా స్టడీ కరెంట్స్ రో వాల్యూ కనుక కాన్స్టెంట్ అయితే, అంటే స్టడీ కరెంట్స్ కనుక తీసుకున్నట్లయితే స్టడీ కరెంట్స్కి డోరో బై డోట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. అప్పుడు ఈక్వేషన్ 6 దేనికి సమానం అవుతుందంటే ఈక్వేషన్ 5కు సమానం అవుతుంది. ఒకవేళ టైం వేరియింగ్ ఫీల్డ్స్ కనుక ఉన్నాయంటో, ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కానీ టైం వేరియింగ్ కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈక్వేషన్ 5 అనేటువంటిది పనికిరాదు అని చెప్పాడు. ఓకేనా? అందుకోసం ఏం చేశాడంటే ఇతను కొత్తగా ఇంకో కరెంట్ అనేటువంటి దాన్ని పెట్టాడు. ఆ కరెంట్ పేరు ఏమిటంటే డిస్ప్లేస్మెంట్ కరెంట్. ఓకేనా? ఓకే సార్. ఏం కరెంటు? డిస్ప్లేస్మెంట్ కరెంట్. దాన్ని ఐడి, కరెంట్ అంటే ఐ కదా, ఎస్ సార్. దానికి సఫిక్స్ డి చేర్చాడు. అట్లనే డిస్ప్లేస్మెంట్ కరెంట్కి డెన్సిటీ కూడా ఉంటుంది కదా, కరెంట్ డెన్సిటీ ఏమా, దాన్ని ఏమన్నారంటే జేడి అన్నారు. ఓకేనా? ఓకే సార్. అప్పుడు ఈ మ్యాక్స్వెల్ ఏం చేశాడంటే ఈక్వేషన్ 5ని కొంచెం రూపం మార్చేసి డెల్ బార్ డాట్ జే ప్లస్ జేడి ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పాడు. ఓకేనా? ఓకే సార్. అంటే దీన్ని విడగొట్టేస్తే ఏమవుతుంది? డైవ్ జే బారు ప్లస్ డైవ్ జేడి బారు. ఓకేనా? ఓకే సార్. కాబట్టి మ్యాక్స్వెల్ చెప్పింది ఏమిటి? డైవ్ జే బార్కి ఎంతో కొంత కలిపినట్లయితే ఆ కలిపిన మొత్తం దేనికి సమానం అవుతుంది? 0కి సమానం అవుతుంది. 0కి సమానం అవుతుంది. అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ 7 అనండి దీన్ని. ఈ ఈక్వేషన్ 7ని ఈక్వేషన్ 6ని రెండింటిని కనుక పోలిస్తే చూడండి, డైవ్ జేకి డైవ్ జే సరిపోయింది, ఇటువైపు రైట్ సైడ్ ఉండేటువంటి 0కి 0 సరిపోయింది. అప్పుడు డోరో బై డోటీ ఎంతకు సమానం కావాలి? 0 ఏంటి? డోరో బై డోటీ ఈజ్ ఈక్వల్ టు డెల్ బార్ డాట్ జేడి బార్. ఈక్వేషన్ 6ని ఈక్వేషన్ 7ని కంపేర్ చేస్తున్నాను. సరే సార్, అర్థమైంది సార్. ఇప్పుడు డోరో బై డోటీ ఈజ్ ఈక్వల్ టు డెల్ బార్ డాట్ జేడి బార్. ఓకేనా? ఓకే సార్. అది చూసా. కాబట్టి ఈక్వేషన్ 6ని ఈక్వేషన్ 7ని రెండింటిని కంపేర్ చేశాడు. కంపేర్ చేస్తే డెల్ బార్ డాట్ జేడి బార్ అంటే డైవ్ జేడి బార్ ఈజ్ ఈక్వల్ డోరో బై డోటీ. తర్వాత మనకి గాసులా తెలుసు కదా, ఎస్ సార్. గాసులా ఈక్వేషన్ ఏంటి చెప్పండి? ఇంటిగ్రల్ ఫామ్ చెప్పండి. ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఎప్సిలాన్ నాట్. దాని డిఫరెన్షియల్ ఫాము మనం ఆల్రెడీ వచ్చింది ఇక్కడ. ఈక్వేషన్ 4 అనేదో చెప్పుకున్నాం పైన, గుర్తున్నదా? ఏమిటి? బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ జే బార్. అది డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ యాంపియర్స్ లా. ఓకేనా? ఇప్పుడు మనం చేస్తున్నది ఏమిటి? గాసు కదా, అవునా? గాసులా ఏం చెప్తుందంటే ఈ ఈక్వేషన్ మళ్ళీ మనకి తర్వాత కూడా వస్తుందిలే. డెల్ బార్ డాట్ డి బార్ ఈజ్ ఈక్వల్ టు రో అనేటువంటిది డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గాసులా. మనం ఇంతకు ముందు చెప్పింది ఏమిటి? ఇంటిగ్రల్ ఫార్మ్. ఇప్పుడు చెబుతున్నది ఏమిటి? డిఫరెన్షియల్ ఫార్మ్.
తర్వాత మీకు ఇంకొక విషయం ఏమిటంటే ఈ చాప్టర్లోనే ఆల్రెడీ నేను ఇంటిగ్రల్ ఫార్మ్స్ చెప్పాను. ఆ ఇంటిగ్రల్ ఫార్మ్స్ అన్నిటి కూడా మళ్ళీ డిఫరెన్షియల్ ఫార్మ్లోకి మారుస్తాను ఇప్పుడు. ఓకేనా? ఓకే సార్. కాబట్టి డెల్ బార్ డాట్ డి బార్ ఈజ్ ఈక్వల్ టు రో అనేటువంటిది తీసుకున్నట్లయితే ఇది డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గాస్ లా. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఈ రో వాల్యూని ఇక్కడికి తీసుకెళ్ళాలి. ఎక్కడికి? ఈక్వేషన్ 8లోకి తీసుకెళ్ళాలి. ఓకేనా? ఓకే సార్. ఈక్వేషన్ 8లో ఏముంది? డో రో బై డో టీ కదా. ఎస్ సార్. కాబట్టి డో రో బై డో టీ ఈజ్ ఈక్వల్ టు డో బై డో టీ ఆఫ్ రో. ఎంత వచ్చింది ఇక్కడ మనకి గాసుల ప్రకారం? డెల్ బార్ డాట్ డి బార్. డెల్ బార్ డాట్ డి బార్ అంటే డైవ్ డి బార్. అంతేనా కదా? ఎస్ సార్. ఇప్పుడు చూడండి, ఈ ఈ డో బై డోటీని లోపల కనుక తీసుకున్నట్లయితే చూడండి, దీన్ని డైవ్ డో డి బార్ బై డోటీ. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఈక్వేషన్ 8ని ఈక్వేషన్ 9ని కనుక పోలిస్తే ఏమవుతుందో చూపండి. లెఫ్ట్ సైడ్ ఏముంది? డెల్ బార్ డాట్ జేడి బార్. రైట్ సైడ్ చేస్తే ఏమొస్తుంది? డెల్ బార్ డాట్ డో డి బార్ బై. మీరు ఫాలో అవుతున్నారా? డోడి బార్ బై డోటీ. ఇక్కడ చూడండి, ఈ గాసులా ఏం చెప్తుందంటే డైవ్ డి బార్ ఈజ్ ఈక్వల్ టు రో. ఓకేనా? ఇప్పుడు ఈక్వేషన్ 8లో ఏమిటి? డైవ్ జేడి బార్. డైవ్ జేడి బార్ అంటే డెల్ బార్ డాట్ డి బార్. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు డో బై డోటీ కదా. డో బై డోటీని ఇక్కడ ఏం చేశానో చూడండి. డోరో బై డోటీ ఈజ్ ఈక్వల్ టు డో బై డోటీ ఆఫ్ డైవ్ డి బారు. ఇప్పుడు డైవ్ని బయటికి రాసేసుకొని డో బై డోటీని లోపలికి నెట్టాను. ఓకేనా? ఓకే సార్. నెట్టేస్తే అప్పుడు ఇది ఏమైపోయింది? డెల్ బార్ డాట్ డోడి బార్ బై డోటీ. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఈక్వేషన్ 9ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 8లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకేనా? ఓకే సార్. అప్పుడు లెఫ్ట్ సైడ్ అట్లనే ఉన్నది. రైట్ సైడ్ ఏమైపోయింది? డోరో బై డోటీ ఎంత అయిపోయింది? డెల్ బార్ డాట్ జేడి బార్. డోడి బార్ బై డోటీ. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ కనుక తీసుకున్నట్లయితే రెండు వైపులు డైవ్లు కనుక తీసేసినట్లయితే ఏమైంది? జేడి బార్ ఈజ్ ఈక్వల్ టు డోడి బార్ బై డోటీ. ఓకేనా? ఓకే సార్. డో డి బార్ బై డోటీ ఈజ్ ఈక్వల్ టు జేడి అవుతుంది అనమాట. మనకి డి అన్న తెలుసా ఇంతకు ముందు? ఏమని తెలుసు? ఎప్సిలాన్ నాట్ ఈ అని తెలుసా? అంటే ఎప్సిలాన్ నాట్కి ఎప్సిలాన్ నాట్ అది ఎప్సిలాన్ కి ఏంటి తేడా అంటే ఏర్లో తీసుకుంటే ఎప్సిలాన్ నాట్ రాసేస్తాము. ఓకేనా? అంటే డిఎన్టీ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అది చెప్పారు కదా సార్. అంతే అక్కడ ఏం చెప్పామో ఇక్కడ కూడా అదే డిస్ప్లేస్మెంటే, ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్. ఓకేనా? అక్కడ ఎప్సిలాన్ ఈ అని చెప్పాము. తర్వాత ఇంకొకటి ఏం చెప్పామంటే డి బార్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఈ బార్ ప్లస్ పి బార్ అని చెప్పాం. ఓకేనా? ఇప్పుడు గాలి కనుక తీసుకున్నట్లయితే P0 అయిపోతుంది. అప్పుడు డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎప్సిలాన్ నాట్ ఈ అవుతుంది. ఓకేనా? అప్పుడు ఈ ఎప్సిలాన్ నాట్ ఈని డి బార్ కి బదులుగా కనుక పెట్టేసినట్లయితే ఏమవుతుంది? జేడి బార్ ఈజ్ ఈక్వల్ టు డో బై డోటీ ఆఫ్ ఎప్సిలాన్ నాట్ ఈ. ఎప్సిలాన్ నాట్ ని బయటికి రాసేస్తున్నాను. ఓకేనా? ఏమ్మా? ఓకే సార్. కాబట్టి జేడి ఏమైంది? ఎప్సిలాన్ నాట్ డో ఈ బై డోటీ. డో ఈ బై డోటీ. ఇది ఒకసారి మళ్ళీ మీరు చూసుకోవాల్సి వస్తుందేమో. ఓకేనా? ఓకే సార్. కాబట్టి జేడి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు మళ్ళీ మనం పై ఈక్వేషన్ కనుక వెళ్ళినట్లయితే పై ఈక్వేషన్ ఏమిటి అని అంటే ఇదిగో చూడండి, డెల్ బార్ క్రాస్ బి బార్. ఇదేమిటి? యాంపియర్స్ లా యొక్క డిఫరెన్షియల్ ఫార్మా?
ఎస్ సార్. అది ఎంతకు సమానమైంది పైన ఒకసారి చూడండి, డెల్ బార్ క్రాస్ మ్యూ నాట్ ఇంటూ జే బార్. మ్యూ నాట్ ఇంటూ జే. ఇప్పుడు జేకి బదులుగా వచ్చింది జే ప్లస్ జేడి వచ్చిందిగా, ఎస్ సార్. అంతేనా కదా? అంతే సార్. అంటే ఇది ఆ ఈక్వేషన్ 5 అనేటువంటిది తప్పు చెప్పాము. అప్పుడు జేకి ప్లస్ ఇంకొక జేడి కలపాలని చెప్పి ఈక్వేషన్ 7లో చెప్పాం కదా మ్యాక్స్వెల్ ప్రకారం. ఎస్ సార్. అప్పుడు మనకి ఈక్వేషన్ ఎలా వచ్చిందంటే డెల్ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్షియల్ ఫార్మ్. దేనిది? ఇది యాంపియర్స్ లాది. మ్యూ నాట్ ఇంటూ జే బార్ ప్లస్ జేడి బార్. ఓకేనా? ఓకే సార్. తర్వాత జేడి బార్ ఎంతకు సమానం అయింది చెప్పండి? ఎప్సిలాన్ నాట్ డో ఈ బార్ బై డో టీకి సమానం అవునా కదా? ఎస్ సార్. అప్పుడు మనం ఎట్లా రాయొచ్చు చూడండి, మ్యూ నాట్ ఇటు జే బార్, జేడి బార్ ఈజ్ ఈక్వల్ టు డో డి బార్ బై డో టీ. దానికి బదులుగా మళ్ళీ ఏం రాయొచ్చు? ఎప్సిలాన్ నాట్ ఈ ఇంటూ డో ఈ బార్ బై డో టీ. అవునా కదా? ఎస్ సార్. ఇప్పుడు ఇది ఎట్లాంటి కరెంట్స్ కైనా కూడా వర్తిస్తుంది. అంటే టైం వేరియింగ్ కరెంట్స్ అయినా సరే, అంటే టైం వేరియింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయినా సరే, లేదా స్టడీ కరెంట్స్ అయినా సరే, రెండింటికి కూడా వర్తిస్తుంది. ఎట్లా వర్తిస్తుందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ కాన్స్టెంట్ అనుకోండి, ఓకేనా? ఏమా ఓకే సార్. ఈ కాన్స్టెంట్ అయితే ఆటోమేటిక్ గా వోల్టేజ్ అప్లైడ్ అనేటువంటిది కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. వోల్టేజ్ కనుక కాన్స్టెంట్ గా ఉంటే సర్క్యూట్ లో గుండా వెళ్ళేటువంటి కరెంట్ కూడా ఎట్లా ఉంటుంది? కాన్స్టెంట్ గా కాన్స్టెంట్ గా కాన్స్టెంట్ గా ఉంటుంది. ఉంటుంది. కాబట్టి స్టడీ కరెంట్ కనుక తీసుకుంటే స్టడీ కరెంట్ కి ఈ ఎలా ఉంటుంది? కాన్స్టెంట్ గా ఉంటుంది. కాన్స్టెంట్. అప్పుడు డో ఈ బై డో టీ ఏమైపోతుంది? జీరో అయిపోతుంది. జీరో అయిపోతుంది. కాబట్టి అప్పుడు డెల్ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ జే అవుతుందా? ఎస్ సార్. అప్పుడు జేడి ఉండదుగా. ఉండదు సార్. కాబట్టి టైము తో మారేటువంటి కరెంట్లు కనుక కాకపోయినట్లయితే, స్టడీ కరెంట్లు కనుక కానట్లయితే, స్టడీ కరెంట్ కనుక అయినట్లయితే అప్పుడు జేడి వాల్యూ ఏమైపోతుంది? జీరో అయిపోతుంది. టైం వేరియింగ్ కరెంట్స్ కనుక అయినట్లయితే ఈ కూడా ఏమవుతుంటుంది? వేరియబుల్ అవుతుంది. అప్పుడు డో ఈ బై డో టీ అనేటువంటిది ఏదో కొంత విలువ కలిగి ఉంటుంది. అందువల్ల ఈ ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా కదా? ఓకే సార్. కాబట్టి ఇప్పుడు మనకి యాంపియర్స్ లా ప్రకారం కనుక తీసుకున్నట్లయితే మనం డిఫరెన్షియల్ ఫామ్లో ఎట్లా రాయొచ్చు అంటే డెల్ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ జే బార్ ప్లస్ ఎప్సిలాన్ నాట్ డో ఈ బార్ బై డో టీ అని కానీ, లేదా మ్యూ నాట్ ఇంటూ జే బార్ ప్లస్ జేడి బార్ అని కానీ రాయొచ్చు. ఓకేనా? ఓకే సార్. దీన్నే మనం ఇంటిగ్రల్ ఫామ్లో రాసే పని అయితే ఎట్లా రాయాలి అంటే చూడండి, ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ ఐ అని రాసాం కదా ఫస్ట్ లో మనం. ఎస్ సార్. దేంట్లో? యాంపియర్స్ రూల్లో. ఎస్ సార్. ఇప్పుడు జే కాకుండా జే ప్లస్ జేడి అయిపోయినప్పుడు అప్పుడు ఐ కాకుండా ఐ ప్లస్ ఐడి వస్తుందిగా. ఎస్ సార్. అందువల్ల యాంపియర్స్ రూల్ మారిపోయి ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ ఐ ప్లస్ ఐడి అనేటువంటిది వస్తుంది. ఓకేనా? ఓకే సార్. కాబట్టి యాంపియర్స్ రూల్ మార్చాడా లేదా? మార్చారు. ఎవరు మార్చారు? మ్యాక్స్వెల్. మ్యాక్స్వెల్ అనేటువంటి వ్యక్తి మార్చాడు. అంటే పైన ఉండేటువంటి గాస్ లాలో ఉండేటువంటి ఎలక్ట్రిక్, మ్యాగ్నెటిక్ ఆ రెండింటిని ఏం మార్చలేదు. ఫారడేస్ లా ఏం మార్చలేదు. యాంపియర్స్ లా ఒక దాన్ని మాత్రమే మార్చేశాడు. ఓకేనా? ఇప్పుడు ఫైనల్ గా వచ్చినటువంటి యాంపియర్స్ లా ఏం చెప్పుకోవాలంటే లైన్ ఇంటిగ్రల్ ఓవర్ ఏ క్లోజ్డ్ పాత్ బి బార్ డాట్ డిఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ ఐ ప్లస్ ఐడి అని చెప్పి రాసుకుంటాం. అవునా కాదా? ఎస్ సార్. తర్వాత ఇక్కడ నేను కొంచెం దాని గురించి డీటెయిల్డ్గా ఇచ్చానులే, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఐ ఈజ్ ఈక్వల్ టు మనం ఫస్ట్ లో ఏం రాసుకున్నాము? ఇంటిగ్రల్ జే బార్ డాట్ డిఎస్ బార్ అని రాసుకున్నామా లేదా? ఎస్ సార్. అట్లనే ఐడిని కూడా రాసుకోవచ్చుగా ఏమ్మా? అట్లా రాసుకున్నట్లయితే డబుల్ ఇంటిగ్రల్ జేడి బార్ డాట్ డిఎస్ బార్. ఓకేనా? ఓకే సార్. కానీ జేడి బార్ ఎంత తెలుసు మనకి ఇప్పుడు? డో డి బార్ బై డో టీ.
డో డి బార్ బై డో టీ. కాబట్టి అది రాసుకోవచ్చు కదా. డో డి బార్ బై డో టీని మళ్ళీ ఎక్కడ రాసాం? ఎప్సిలాన్ నాట్ డో ఈ బార్ బై డో టీ కనుక కూడా రాసుకున్నాంగా. ఎస్ సార్. కాబట్టి జేడి బార్ని ఎట్లా రాసుకోవచ్చు? ఎప్సిలాన్ నాట్ ఇంటూ డో ఈ బార్ బై డో టీ డాట్ డిఎస్ బార్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు దీన్ని చూడండి. డో బై డో టీని బయటికి తీసుకొస్తే డి బై డిటి అవుతుందా? ఇంటిగ్రేషన్ నుంచి బయటికి తీసుకొస్తే సార్ పార్షియల్ డిఫరెన్షియల్ మామూలు డిఫరెన్షియల్ అయిపోతుంది. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఎప్సిలాన్ నాట్ బయట ఉన్నది, డో బై డో టీని బయటికి తీసుకొస్తే డి బై డిటి అయింది. ఇక లోపల ఏముంది చెప్పండి? ఈ బార్ డాట్ డిఎస్ బార్. ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ దేనికి సమానం అవుతుంది చెప్పండి? ఫ్లక్స్ ఫై అవుతుందా? గాసులా ప్రకారం. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఇప్పుడు నేనేం రాస్తాను? ఎప్సిలాన్ నాట్కి ఎప్సిలాన్ నాట్ రాసేస్తున్నాను. ఇదిగో డి బై డిటికి డి బై డిటి రాసేస్తున్నాను. చూడండి, ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్కి బదులుగా ఏం రాస్తున్నాను? ఫై అనేటువంటిది రాస్తాను. ఓకేనా? ఓకే సార్. అది కాబట్టి ఐడి ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానం అయిపోతుందంటే ఎప్సిలాన్ నాట్ డి ఫై బై డిటికి సమానం అవుతుంది. ఓకేనా? ఓకే సార్. మళ్ళీ ఇప్పుడు ఇదే ఈక్వేషన్ చూడండి, ఇక్కడ రాస్తాను. ఏంటి? యాంపియర్స్ లా ప్రకారం కనుక రాసుకునే పని అయితే చూడండి, ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ ఐ ప్లస్ ఐడి కదా. ఐడికి బదులుగా ఏం రాసుకోవచ్చు? ఇప్పుడు మనకు వచ్చిన ఈక్వేషన్ ఎప్సిలాన్ నాట్ డి ఫై బై డిటి. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ ఐ ప్లస్ ఎప్సిలాన్ నాట్ డి ఫై బై డిటి. ఇది యాంపియర్స్ లా, మాడిఫైడ్ యాంపియర్స్ లా అనుకోవచ్చు, లేదా మ్యాక్స్వెల్స్ ఫోర్త్ ఈక్వేషన్ అనుకోవచ్చు. ఓకేనా? ఓకే సార్. అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదంతా దేని గురించి చెప్పుకున్నాము? ఐడి గురించి చెప్పుకున్నాం. ఓకేనా? ఓకే సార్. ఐడి అంటే ఏమిటది? డిస్ప్లేస్మెంట్ కరెంట్. డిస్ప్లేస్మెంట్ కరెంట్. అంతవరకు అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు మనకి మామూలు కరెంట్ ఉన్నది కదా ఏమ్మా? ఎస్ సార్. ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది? డిస్ప్లేస్మెంట్ కరెంట్ వచ్చింది సార్. ఇప్పుడు కొత్తగా డిస్ప్లేస్మెంట్ కరెంట్ వచ్చింది కాబట్టి మనం పాతగా వాడేటువంటి కరెంట్ని ఏమంటారంటే కండక్షన్ కరెంట్ అంటారు. ఓకేనా? ఓకే సార్. కండక్షన్ కరెంట్ అని ఎందుకు అంటున్నాం అంటే ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఫ్లో కావడం వల్ల వచ్చేటువంటివి కరెంటు. ఓకేనా? ఓకే సార్. కానీ డిస్ప్లేస్మెంట్ కరెంట్లో ఎలక్ట్రాన్స్ ఫ్లో ఉంటుందా? లేదు సార్. లేదు. ఇక్కడ జరిగేటువంటిది ఏమిటి? సార్ అసలు డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటే ఏంటి సార్? అదే చెప్పాలంటే ఇప్పుడు మనం ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నామంటే ఆ పైన ఉండేటువంటి కంటిన్యూటీ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేయడం కోసం చూడండి, ఆ ఈక్వేషన్ 5 ఉన్నది కదా, ఏమిటి? డెల్ బార్ డాట్ జే బార్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటిది అది సంపూర్ణం కాలేదు. అది సంపూర్ణం కాలేదు కాబట్టి దానికి ఇంకేదో కొంత కలపాల్సి వచ్చింది. ఓకేనా? ఆ కలిపితే వచ్చినటువంటిది తీసుకుంటే అప్పుడు ఈ మొత్తం కలిపి దేన్ని సాటిస్ఫై చేస్తున్నాయి? కంటిన్యూటీ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తున్నాయి. అవునా కాదా? ఇప్పుడు చూడండి, ఈ జేడి అనేటువంటిది కనుక తీసుకున్నట్లయితే అది దేనికి సమానం అవుతుందంటే డెల్ బార్ డాట్ జేడి బార్ ఈజ్ ఈక్వల్ టు డోరో బై డోటీకి సమానం. ఓకేనా? ఓకే సార్. ఈ రోని మళ్ళీ మనం దేని నుంచి తీసుకొచ్చేసాం చెప్పండి? డి బార్ నుంచి తీసుకొచ్చామా కదా? ఎస్ సార్. ఈ డి అంటే ఏమిటి మళ్ళీ? డిస్ప్లేస్మెంట్, ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ సార్. ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్. ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ మీద ఆధారపడినటువంటి కరెంట్ కాబట్టి. ఓకేనా? అర్థమవుతుందా? ఓకే సార్. ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ మీద ఆధారపడినటువంటి కరెంట్ కాబట్టి దీన్ని ఏమన్నాము? డిస్ప్లేస్మెంట్ కరెంట్ అన్నారు. కరెంట్ అని అన్నాం.
ఇప్పుడు ఆ డిస్ప్లేస్మెంట్ కరెంట్కి డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీకి ఈక్వేషన్ రాసుకొచ్చేసాము. సరే, ఏదో ఒక రూపంలోకి తీసుకొచ్చేసి యాంపియర్స్ లాని మాడిఫై చేసాం. ఓకేనా? ఇప్పుడు నేను ఒక దానికి దీనికి ఏంటి తేడా అనే విషయం వద్దాం. ఓకేనా? అంటే ఎలక్ట్రాన్స్ ఫ్లో వల్ల వచ్చేటువంటి కరెంటునేమో కండక్షన్ కరెంట్ అని ఓనే, తర్వాత ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ మీద ఆధారపడినటువంటి కరెంట్ని ఏమన్నారు? డిస్ప్లేస్మెంట్ కరెంట్ అని అన్నారు. అవునా? ఈ కండక్షన్ కరెంట్నేమో ఐసి అని, డిస్ప్లేస్మెంట్ కరెంట్నేమో ఐడి అంటాను. ఓకేనా? ఓకే సార్. కాబట్టి కండక్షన్ కరెంట్ ఏమో ఐసి, డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఏమో ఐడి. ఇప్పుడు నేను ఈ రెండింటికి తేడా చెప్పడం కోసం ఒక చిన్న సర్క్యూట్ని తీసుకుంటున్నాను. ఒక ఏసీ సర్క్యూట్. ఏసీ సర్క్యూట్ అంటే ఆటోమేటిక్గా ఏముంటుంది? ఏసీ సోర్స్ ఉంటుందా, ఉండదా? ఏసీ సర్క్యూట్, పైగా ఇది ఆర్సి సర్క్యూట్. అంటే అర్థం ఏమిటి? ఒక ఆరు, ఒక సి, ఇవి రెండు కూడా ఈ ఏసీ వలయంలో ఉన్నాయి. కాబట్టి ఇది ఏసీ ఆర్సి సర్క్యూట్ అవుతుందా కాదా? ఇప్పుడు ఏసీ సోర్సు ఈ వలయానికి ఏం సప్లై చేస్తుందంటే కరెంట్ సప్లై చేస్తుందా లేదా? కరెంట్ సప్లై చేసినప్పుడు ఏసీ కాబట్టి ఎలక్ట్రాన్స్ ముందుకి వెనక్కి కదులుతుంటాయా లేదా? కాబట్టి ఈ తీగ మొత్తం తీసుకుంటే ఈ పార్ట్, ఇదిగో ఇక్కడ కనపడుతుంది కదా, ఈ పార్ట్ లో కానీ ఈ రెసిస్టెన్స్ లో కానీ కండెన్సర్ యొక్క ప్లేట్ ఉందే, ముందు ప్లేట్, ఆ ముందు ప్లేట్ వరకు ఎలక్ట్రాన్స్ ముందుకి వెనక్కి కదులుతుంటాయి. అవునా కాదా? అట్లనే ఇటుగో ఈ సైడ్ కనుక తీసుకున్నట్లయితే, అంటే రైట్ సైడ్ తీసుకున్నట్లయితే ఇటు కూడా ఎలక్ట్రాన్స్ ముందుకి వెనక్కి కదులుతాయా లేదా? ఏ పాయింట్ వరకు కదులుతాయి? ఈ ప్లేట్ యొక్క రెండో, అది కండెన్సర్ యొక్క రెండో ప్లేట్ వరకు. ఓకేనా? ఓకే సార్. ఏమ్మా? కాబట్టి ఈ తీగలో గుండా, ఈ రెసిస్టెన్స్ లో గుండా ఇప్పుడు వచ్చేటువంటి కరెంటు దేని వల్ల వస్తున్నటువంటి కరెంటు? ఎలక్ట్రాన్స్ వైబ్రేట్ కావడం వల్ల, లేదా ఎలక్ట్రాన్స్ అనేటువంటిది మూమెంట్ వల్ల మనకి కరెంట్ వస్తుంది. ఈ కరెంట్కి మనకి ఈక్వేషన్ తెలుసు. ఏ ఈక్వేషన్ తెలుసు? dq/dt. అంతేనా? కాబట్టి కండక్షన్ కరెంట్ నేను ఎట్లా రాయొచ్చు? ఐసి, కండక్షన్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు dq/dt అని చెప్పి రాయొచ్చు. ఓకేనా? ఓకే సార్. మరి ఈ వలయంలో గనక మనం ఒక ఏసీ యామీటర్ని పెట్టామనుకోండి, ఏసీ యామీటర్ రీడింగ్ చూపిస్తుందా, చూపించదా? చూపిస్తుంది కదా. చూపిస్తుంటే అప్పుడు కండెన్సర్ పలక మొదటి పలక, కండెన్సర్ యొక్క రెండవ పలక, ఈ రెండో పలకల మధ్య కూడా కరెంట్ ఉండాలిగా. అప్పుడే కదా వలయం పూర్తయిపోయినట్టు. అవునా కదా? అంటే ఈ కండెన్సర్ ఏం చేసేసింది? సర్క్యూట్ ని బ్రేక్ చేసిందా లేదా? అవునా కదా? ఇట్లా కండెన్సర్ కి రెండు పలకలు ఉన్నాయి. ఈ పలకని ఇటు కనెక్ట్ చేసావు, ఈ పలకని ఇటు కనెక్ట్ చేసావు. అంతేగాని పలకల మధ్య ఏమున్నది? ఉంటే గాలి అన్నా ఉంటుంది, లేదా డైఎలక్ట్రిక్ మీడియం అన్నా ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు డైఎలక్ట్రిక్ మీడియం లో కూడా ఎలక్ట్రాన్స్ ఫ్లో జరుగుతుందా? మరి ఏం జరుగుతుంది కాబట్టి సర్క్యూట్ క్లోజ్ అయింది? ఏదో ఒకటి ఉండాలి కదా. ఏమా? ఫ్లక్స్ అది ఉంటది కదా సార్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఉంటుంది కదా. అవునా? ఫ్లక్స్ ఉన్నదంటే ఆటోమేటిక్ గా ఏముంటుంది? డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఉంటుందా లేదా? అంటే ఈ రెండింటి మధ్య ఫ్లక్స్ ఉందంటే ఇప్పుడు ఇది పాజిటివ్ ప్లేట్ అయినప్పుడు ఇది నెగిటివ్ ప్లేట్, ఇది నెగిటివ్ ప్లేట్ అయినప్పుడు ఇది పాజిటివ్ ప్లేట్ అవుతుందా? ఏసీ అంటే కరెంట్ పెరిగి తగ్గుతుందా? పెరిగి తగ్గుతుందంటే రెండు ప్లేట్ల మధ్య ఉండేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా పెరిగి తగ్గుతుందా? అప్పుడు డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అనేటువంటిది పెరిగి తగ్గుతుందా లేదా? మామూలుగా మనం అక్కడ ఇవి చెప్పేటప్పుడు ఏంటి, డైఎలక్ట్రిక్స్ లేదా రోధకాలు చెప్పేటప్పుడు ఏం చెప్పుకున్నాము? D = Q/A అని చెప్పుకున్నామా? అప్పుడు D ఏమవుతుంది చెప్పండి? Q/A అయితే Q = ఏమవుతుంది? DA సార్.
డిఏ. మామూలుగా మనం జనరల్ గా ఏం చెప్తాం, I = dq/dt కదా. ఎస్ సార్. ఈ క్యూకి బదులుగా ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, డిఏ రాసుకోవచ్చు సార్. డిఏ రాసుకోవచ్చు. కాబట్టి ఇదేమవుతుంది, d/dt ఆఫ్ డిఏ. ఓకేనా. ఓకే సార్. ఏ అంటే ఏమిటి, ఏరియానా కదా. ఎస్ సార్. సార్. ఏరియాని బయటికి లాగేస్తాను. అప్పుడు ఇదేమైంది, dD/dt అంటే డిస్ప్లేస్మెంట్ వెక్టర్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్. అవునా కదా. ఎస్ సార్. కాబట్టి ఈ కరెంట్ I అనేటువంటిది దేని మీద ఆధారపడింది, డిస్ప్లేస్మెంట్ వెక్టర్ మీద సార్. డిస్ప్లేస్మెంట్ వెక్టర్ మీద ఆధారపడినటువంటి కరెంట్. కాబట్టి ఈ కరెంట్ని ఏమన్నాడు, డిస్ప్లేస్మెంట్ కరెంట్ అన్నాడు. ఓకేనా. ఓకే సార్. ఓకే సార్. తర్వాత మనకి ఇంకొక విషయం ఏం తెలుసు అంటే, కరెంట్ డెన్సిటీ లేదా డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ =ID/A నా, అవునా కదా. ఎస్ సార్. ఇప్పుడు ఈ పై ఈక్వేషన్ చూడండి, ఐడిని ఇటు చేసుకొని ఏని ఇటు తీసుకొస్తే ID/A ఎంతకు సమానం అవుతుంది చెప్పండి, JD అవుతుందా లేదా. ఎస్ సార్. కాబట్టి కరెంట్ డెన్సిటీ, డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ. కాబట్టి ఈ డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ ఎంతకు సమానమైంది, dD/dt. ఇప్పుడు డీని మనం ε0 గా రాసుకోవచ్చా. ఎస్ సార్. అప్పుడు ఏం రావస్తుంది, ε0 dE/dt అవుతుంది. అవునా కదా. ఎస్ సార్. dE/dt అంటే ఈ అనేటువంటిది వేరియబుల్ అనే కదా అర్థం. ఎస్ సార్. అంటే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి రెండు పలకల మధ్య ఉండేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక వేరియబుల్ అయితే అప్పుడు ఏముంటుంది, డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఉంటుంది. ఉంటుంది అంతే కదా, అంటే JD ఉంటుంది. అవునా కదా. ఎస్ సార్. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేటువంటిది కనుక కాన్స్టెంట్ అయితే అప్పుడు dE/dt ఏమైపోతుంది, 0 అయిపోతుంది సార్. 0 అయిపోతుంది. అప్పుడు JD ఏమైపోతుంది, 0 సార్. 0 అయిపోతుంది. కాబట్టి ఈ కండెన్సర్ గుండా వెళ్ళే కరెంట్ ఏమైనట్లు లెక్క, వేరియబుల్ సార్. వేరియబుల్ అయితే ఒక చిన్న విషయం వినండి, ఈ రెండు పలకల మధ్య ఉండేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వేరియబుల్ అయితే అప్పుడు ఏముంటుంది, ఈ వేరీ అవుతుంది. అప్పుడు V ఏమవుతుంది, అది E అనేటువంటిది వేరియబులా కదా. ఎస్ సార్. అప్పుడు dE/dt ఉంటుంది. అవునా. ఎస్ సార్. dE/dt ఉంటే అర్థం ఏంటి, JD ఉన్నట్టా కదా. ఎస్ సార్. కాబట్టి వేరియబుల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక ఉంటే JD ఉంటుంది. అంతవరకు ఒప్పుకుంటారా. ఓకే సార్. ఇప్పుడు నేను AC సోర్స్ కాకుండా ఇక్కడ ఒక బ్యాటరీని పెట్టారు అనుకోండి, అప్పుడు బ్యాటరీ ఏ కరెంట్ని ఇస్తుంది, స్టడీ కరెంట్ ఇస్తుందా. అప్పుడు కండెన్సర్ దీంట్లో కూడా కరెంట్ని పోనిస్తుందా, పోనివ్వదు కదా. అంటే దీనికి ఇక్కడ బ్రేక్ వచ్చినట్టేనా కాదా. కాబట్టి కండెన్సర్ పలకల మధ్య కూడా కరెంటు ఏసీని పెట్టినప్పుడు ఉంటుంది అని చెప్పాలంటే అప్పుడు ఈక్వేషన్ లో JD ఉంటేనే సాధ్యం అవుతుంది. అవునా కదా. కాబట్టి JD కనుక ఉంటే అది ఏసీకైనా పనికొస్తుంది, చెప్పండి, ఏసీకైనా పనికొస్తుంది, డీసీకైనా పనికొస్తుంది. అంటే డీసీ పంపించినప్పుడు JD వాల్యూ 0 అయిపోతుంది, ఏసీని పంపించినప్పుడు JD ఉంటుంది, J ఉంటుంది. ఓకేనా. ఓకే సార్. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ది కండక్షన్ కరెంట్ అట్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ది సర్క్యూట్. ఇప్పుడు ఈ తీగ తీసుకున్నారు అనుకోండి అమ్మా, ఈ తీగలో ఈ క్రాస్ సెక్షన్ తీసుకుంటే ఎంత కరెంట్ వెళ్తుందో, ఈ క్రాస్ సెక్షన్ దగ్గర ఎంత కరెంట్ వెళ్తుందో, ఈ క్రాస్ సెక్షన్ తీసుకుంటే ఎంత కరెంట్ వెళ్తుందో, అంటే తీగ మధ్య ఛేద వైశాల్యాలు గుండా ఎంతెంత కరెంట్ వెళ్తుందో, మరి కండెన్సర్ పలకల మధ్య కూడా అంత కరెంట్ ఉంటేనే కదా అది సాధ్యం. ఆ కండెన్సర్ పలకల మధ్య ఉండేటువంటి కరెంటే ఏ కరెంటు, డిస్ప్లేస్మెంట్ కరెంట్. అది కాబట్టి క్రాస్ సెక్షన్లలో గుండా వెళ్ళేటువంటి కండక్షన్ కరెంటే కండెన్సర్ యొక్క పలకల మధ్య ఉండేటువంటి డిస్ప్లేస్మెంట్ కరెంట్ అవుతుంది. అర్థమైందా. ఎస్ సార్.
అందువల్ల ఇప్పుడు కండెన్సర్ పలకల మధ్య కనుక కరెంట్ కనుక లేదు అనుకున్నట్లయితే అసలు వలయంలోనే ఏముండదు, కరెంట్ ఉండదు. ఓకేనా? ఓకే సార్. కాబట్టి కండెన్సర్ పలకలకి బయట తీగలలో ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహం వల్ల ఎంత కరెంట్ అయితే వస్తుందో, ఎంత ఏసీ కరెంట్ అయితే వస్తుందో, లేదా ఎంత వేరియబుల్ కరెంట్ అయితే వస్తుందో అంత కరెంటు కండెన్సర్ యొక్క 2 పలకల మధ్య ఉంటుంది. ఆ పలకల మధ్య ఉండేటువంటి కరెంట్ అనేటువంటిది దేని మీద ఆధారపడుతుంది? ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ మీద ఆధారపడుతుంది. ఆ కరెంట్ని మనం ఏమంటున్నాం? డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటున్నాం సార్. అది. కాబట్టి ఇప్పుడు కండక్షన్ కరెంట్కి డిస్ప్లేస్మెంట్ కరెంట్కి తేడా తెలిసిందా? ఎస్ సార్. కాబట్టి కండక్షన్ కరెంట్ ఎక్కడ ఉంటుంది? తీగలో ఉంటుంది. ఎలక్ట్రాన్స్ ఫ్లో ఉంటే కండక్షన్ కరెంట్ ఉంటుంది సార్. రైట్, సూపర్ చెప్పావు. ఎలక్ట్రాన్స్ ఫ్లో లేనటువంటి కండెన్సర్ యొక్క 2 పలకల మధ్య ఏం మారుతుంటుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ మారుతుంటుంది, మారుతుంటుంది. అట్లా మారడం వల్ల కూడా కొంత కరెంట్ వస్తుంది. ఆ కరెంట్ని మనం ఏమంటున్నాము? డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటున్నాము. ఓకేనా? ఓకే సార్. పలకల మధ్య ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక వేరియబుల్ కాకుండా స్టడీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక అయినట్లయితే అప్పుడు ఏమీ ఉండదు, కరెంట్ ఫ్లో ఉండదు సార్. కరెంట్ ఫ్లో ఏ కరెంట్ ఫ్లో లేదు? డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఫ్లో. డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఫ్లో లేనప్పుడు ఈ వలయంలో కండక్షన్ కరెంట్ కూడా ఉండదు. ఇప్పుడు అట్లా కాకుండా ఈ 2 పలకలను తీసేసి తీగ మొత్తాన్ని కలిపేసాం అనుకోండి, అప్పుడు డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఉంటుందా? ఉండదు సార్. ఉండదు. ఏ కరెంట్ ఉంటుంది? కండక్షన్ కరెంట్ ఉంటుంది సార్. కాబట్టి తీగలో గుండా ఉండేటువంటి కండక్షన్ కరెంటే ఉంటుంది. మధ్యలో కనుక నువ్వు కండెన్సర్ పలకలను కనుక పెట్టినట్లయితే అప్పుడు కండెన్సర్ యొక్క పలకల మధ్య ఉండేటువంటి కరెంటే డిస్ప్లేస్మెంట్ కరెంట్. ఓకేనా? ఓకే సార్. ఈ డిస్ప్లేస్మెంట్ కరెంట్ కనుక వచ్చిందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లా ఉన్నట్టు? వేరీ అవుతున్నట్ట కానట్ట? వేరీ అవుతున్నట్టు సార్. కాబట్టి వేరియబుల్ వోల్టేజెస్ కనుక ఉన్నట్లయితే అట్లాంటప్పుడు మాత్రమే డిస్ప్లేస్మెంట్ కరెంట్ వస్తుంది. ఓకేనా? ఓకే సార్. అది గుర్తుపెట్టుకోండి. అవునా సార్? దీని కంటిన్యూషన్ మనం మళ్ళీ ఎప్పుడు క్లాస్ ఉంది మనకి? గురువారం 11ంటికి ఉంది సార్. గురువారం 11 గంటలకు ఉంటుంది. గురువారం క్లాస్ చెప్తాను. గురువారం క్లాస్ చెప్తే ఈ చాప్టర్ అయిపోతుంది దాదాపు. సరే సార్. అంటే సిలబస్లో లేకుండా కూడా కొద్దిగా నేను చెప్పాల్సిన అవసరం ఉన్నది. అంటే ఇంటిగ్రల్ ఫార్మ్స్ని, డిఫరెన్షియల్ ఫార్మ్ని వాడి సిలబస్లో ఏమన్నాడంటే ఓన్లీ స్టేట్మెంట్లు అన్నాడు, డెరివేషన్ లేదు. అయితే మీకు బ్రీఫ్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. మీరు మాత్రం ఇంటిగ్రల్ ఫార్మ్స్, డిఫరెన్షియల్ ఫార్మ్స్, ఈక్వేషన్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే సార్. తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈక్వేషన్ ఒకటి ఉంటుంది. ఆ ఈక్వేషన్ చెప్పి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి ప్రొడ్యూస్ చేయడం ఎట్లా, డిటెక్ట్ చేయడం ఎట్లా అనేటువంటిది చెప్తాను.